కానీ చట్టం పడితే ఇదే కూల్చేసుకుని ఇక్కడికి ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదు నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించాలి. ఆగిపోయి వచ్చినా మందు చచ్చిపోయినా ప్రభుత్వం భరించాలి. లోపలి కూడా నా బాధ క్యాన్సర్ ఆదివాసీలు ఎక్కడి నుంచో ఊరికి ఒకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూతాడల భూమి. ఆ భూమి మీద పేద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు కృషి చేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పిల్లలు పని చేసుకొని మొక్కలు సుధారిపోయి ఇక్కడ కాలం గడుపుతున్నారు. కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్ళని దిగడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళకి పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు మీరు పొద్దుపూట రానిపోతే అక్కడ ఆఫ్ చేసిండు బండి వస్తుంది. మాదే బండి వేరే దాని మీద ఇప్పుడు వీళ్ళు ఆగారు. మీరు దేశపోతారు మీ బండి మీద ఆడ బాధించారుగా. అందుకోసం బండిలో ఎంత కదా మీకు నీ తీర్థండి నీ తీర్థ చదువుతూనే ఉన్నాడు. మేము మా బండి ఉంది, మా బండి వేసపోతాం. మీరు దేశపోయి ఆడ బాధండి ఇవన్నీ ఏందన్నా ఇంకా లోపలి మీరొద్దు. మేము చదువుకుంటాం. మీ సేవలు మాకు ఇంకా పక్కనే పక్కన కిటికీలు కూడా పీక్కోవద్దన్న ఇల్లు బాగా పట్టుకుంటే సార్ పిలుతున్నారా సార్ అడుగు. మా పిల్లలు ఉన్నారు పోతాడు పోతా నేను పోతాను పోతా. బండి వస్తుంది, మా బండి వస్తుంది. మీరేమి చేయాల్సిన అవసరం పోయింది. మా బండి మీరేమి మాకేం చేయాల్సిన అవసరం మేము చేసుకుంటాం. ఇప్పుడు ఇంత పడే తెచ్చినా మీకు కనీసం ఉచ్చబోసుకోవడం కూడా టైం కూడా మీరు చేస్తారా? కిటికీలు పీకుతున్నారు. అసలు ఆ మాట ఎట్లా అనుకుంది నోటికి. అందుకు మేము పోతున్నాం. మాకు నువ్వో గొయ్యో చూసుకున్నాం బయటికి పోయి వస్తుంది. బండి పిల్లగాడు బండి వస్తుంది. వస్తుందండి. ఇక్కడ ఉన్నటువంటి పేదల మాత్రం చాలా చూస్తున్న రిజల్ట్స్ లో మనం ఏసీబీ సహకారంతో రోజుల సహకారంతో పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వివరాలు సేకరించిన తర్వాత సామాన్లు మొత్తం ఖాళీ చేసి ఇక్కడ నుంచి బయటకు పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు పిక్కపాటి వెహికల్స్ పైకి రండి. మెడిటేషన్ వెహికల్ మీద మెడిటేషన్ వెహికల్ పైకి రండి. మెడిటేషన్ వెహికల్ పైకి రండి.
ముందుగా చెప్తా పక్కకు పోతుందా అని చెప్పి 8 సంవత్సరాల నుంచి వేసింది 8 సంవత్సరాల నుంచి ఉంటాను మాట చెప్పి బాబు మీ కాదు చెప్తే అసలు ఎవరు చెప్పు లేదా ఏం లేదా అటాటకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు గౌరవించరా ఏది గౌరవించరా ఏమి చేయరా ఇది న్యాయమేనా వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి మిద్దల మీద కూర్చోబెడితే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని మా ఎంగిలన్న 9 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం అండి కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండి నిద్రపోలేదు నీవు చెప్పారా మాకెవరు చెప్పలేదు మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీసు వారికి సహకరించాలి, ఖాళీ చేయాలి. మీరు ఎలిజిబుల్ అయితే ఆర్డీఓ గారు చెప్పారు మీకు పునరావాసం కల్పిస్తారు, కంపల్సరీ డబుల్ బెడ్రూమో లేకపోతే ఏదో ఒక స్థలం ఇస్తారు. పోలీసుతో అనవసరంగా గొడవ పడద్దు, రెవెన్యూ వాళ్ళతో గొడవ పడద్దు. మీ వీడియోస్ కర్రలు పట్టుకునే తర్వాత మీరే చికాకు పడద్దు. మీరు అనవసరంగా ఎవరో మాటలు నమ్మి ఇక్కడ మీరు చికాకు పడితే మీరే ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నాను, పరమేశ్వరి మరియు ఇంకో 9 మందికి హైకోర్టు ఆర్డర్ ప్రకారము మీకు ఉంది, వాళ్ళకి మేము ప్రొటెక్షన్ ఇస్తాము. మీరు మాట నమ్మి పోతే మీరే మోసపోతారు. మీకు ఎలిజిబుల్ ఉంటే ఇస్తారు. పోలీసు వారికి సహకరించాలి. మీ వీడియోస్ అన్ని వచ్చాయి, మీరు ఏమి చేయొద్దు. మీకు ఎలిజిబుల్ ఉంటే మీకు ఆర్టీఓ గారు కంపల్సరీ స్థలాలు ఇస్తారు, అన్ని చేస్తారు. పోలీసు వారికి సహకరించండి.